ఈరోజు మనకి ఫ్రీగా చేపలు దొరికాయి అన్నమాట. ఇది చేపలు ఒకటి కాదు రెండు కాదు, ఒక 5-6 చేపలు దాకా దొరికాయి. ఈ చేపలు మా ఊరు చెరువుకి కట్ట దిగిందనమాట. మొన్న వానలు వచ్చాయి కదా, వానలు వచ్చినప్పుడు ఒక 5 కిలోమీటర్లు దూరంలో నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాయన్నమాట. అదే గోదావరి నెలకైతే ఇది పులస అయ్యేది, మా ఊరు లెక్క ఇదేమన్నా పక్కిల లెక్క అయిపోయినాయి అనమాట. చేపలు చూడు మంచిగా దోమరి ఫ్రీగా వచ్చిన చేపలు కదా, ఒక్కొక్కటి అరకిలో ఉంటాయి. చెరువులో పెంచిన చేపలు ఇట్లా మా ఊరు చెరువుకి వచ్చేసాయి అనమాట మొన్న నెలకి. ఫ్రీగా చేపలు కానీ దొరికినాయి అంటే ఆ కిక్కే వేరప్ప. ఈ మధ్య చేప మీద కూడా వీడియో పెడుతున్నారా మధు అని అన్నాం అనుకో, కట్టాలి అన్నీ తెలుసుకోవాలి మనం. అర్థమవుతుందా? ఫ్రీగా వస్తే ఎంత కిక్ ఉంటుంది ఇది విషయం. ఈ మధ్య నీళ్ళు కట్టడానికి పోయాం కదా, నీళ్ళు కుంటలో మా నాన్న పోయాడు అనమాట నీళ్ళు కట్టడానికి పోతే అక్కడ దొరికినాయి అనమాట ఈ చేపలు. ఆయన ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా ఫ్లాష్ మ్యాన్ అన్నాడు. నేను ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నా ఫ్లాష్ మ్యాన్ అన్నా. నువ్వు తొందరగా చెరువు దగ్గరికి రావాలి అని చెప్పాడు. దేనికేనన్నా అన్న, ఇది చేపలు దొరుకుతున్నాయి బాబు, నువ్వు రావాలి తొందరగా, ఫ్రీగా దొరికేస్తున్నాయి, నువ్వు తొందరగా రాకపోయినా అంటే ఏరే వాళ్ళు తీసేసుకుంటారనంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మొన్న తెచ్చినప్పుడు 250 రూపాయలు ఉంది కిలో. ఇప్పుడు ఎట్లా ఉందో ఏమో తెలియదు కానీ ఈ మందు మాకు ఏమి లేకుండా పెరిగాయి అన్నమాట ఈ చేపలు. హెల్త్కి కూడా బాగా మంచిది. పిల్లలు పెట్టేసేయాలి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే మనం దేవుడు అనుగ్రహం అని ఇలాంటి చేపలు మనకు దొరుకుతాయి అన్నమాట. అది విషయం. మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఫ్రీగా చేపలు దొరికాయా? దొరికితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఎలా వండుకున్నారు? ఇంత కష్టపడి మేము ఈ చేపలు దోమి చేస్తున్నాం కదా, మా అమ్మ వల్ల ఏం వెయ్యాలయ్యా, దాంట్లో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి అన్నీ నన్ను అడుగుద్ది. అవన్నీ నేను చెప్పిన అనుకో, అయ్యా నువ్వే కదంట చెప్పింది, నేనే వేసినానయ్యా, నువ్వే చెప్పావు, నువ్వే వేసినావు అని అంటారు అన్నమాట. కూర బాగా వచ్చిందనుకో ఆ క్రెడిట్ మొత్తం మమ్మే తీసుకుంటుంది. నేను బాగా చేస్తాను నేను అని అంటుంది. కూర ఏదైనా చెడిపోయింది అనుకో, అయ్యా నువ్వే చెబుతావు కదయ్యా, నిన్ను అడిగినాను కదయ్యా ఆయన అంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. శాసమ్మ కానీ ఏంటంటే వండిచ్చేది వాళ్ళు తినరంట. చేపల కూర కావటం కోసము ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత పసుపు వేయాలా, తర్వాత ఫస్ట్ ఉప్పు వేసేసావా? ఉప్పు వేసింది, పసుపు, కారం ఎన్ని స్పూన్లు వేయాలి? తర్వాత కలుపుకున్నాక ఉల్లిగడ్డ తాలింపులు వేసేది, పసుపు పులుసు కలిపి ఒక దాంట్లో తీసుకోవాలి. తినటానికేమో కూర బాగుంటుందా? అట్టయితే బాగుంటుంది. ఏమో ఆ మసాలాదా ఈ మసాలాదే అంటావు. ఇదిగో చింతపండు ఇప్పుడే పోయాలా? ఇప్పుడు పోసేది కాదు, తీసుకు ఒక దాంట్లో తీసి పెట్టాలా, తాలింపులు బాగా ఉడకాల, ముక్కలు వేయాలా. ఇప్పుడు బాగా మరిగినాక బాగా ఉడికినాక ఏదైనా మసాలా కొట్టేసుకుంటే వాసన అనేది. ఏం మసాలా కొట్టాలి? ఏం మసాలా అంటే ఇలా కొద్దిగా మెంతులు, ఆవాలు అవి కొంచెం కొట్టేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు అన్నమాట. సరే అయితే కూరకు అంతా అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి. ఇప్పుడు పోస్తావా టమాటకాయ? తీసి పెట్టాలి. నూనె ఇప్పుడు వేస్తావా? నూనె దాంట్లో ఒక బాండీలు వేయాలి, కోపు వేయాలి. ట్రాక్టర్ వచ్చింది అంది. ట్రాక్టర్ పెద్ద పైపు అంటే పొగాకు నీళ్ళు వేయటం కోసంలే. వేస్తారు
మొత్తానికి చేపల పులుసు అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. ఎట్లుంది ఎట్లుంది? సూపర్ ఉందా? సూపర్ ఉందంట బుగ్గోడికి. కాకపోతే మనం చేపల కూర అనేది ఎక్కువగా తినము. బాగుంది. పడుపుగా ఎట్లుంది? బాగుందంట. చిన్న చేప ముక్క కూడా తీసి పెడదాం బుగ్గోడికి. పట సూపర్. అది విషయం. మొత్తానికైతే ఊరు స్టైల్ చేపల పులుసు మనం తిన్నామన్నమాట. దీనికి పూర్తిగా డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, చూద్దురు కానీ. ఎందుకంటే ఫుడ్ బ్లాగ్ చేయటము ఇదే ఫస్ట్ టైం కదా, అందుకని సరిగా తీయలేకపోయాను. నెక్స్ట్ టైం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఈసారి పూర్తిగా వీడియో అనేది వస్తుంది అన్నమాట. ఇంకొక కర్రీ